ఇది నా లారీ అండి. నేను మంగరోల్ నుంచి వీరవల్లి పోరుబందర్ నుంచి నాకు ఎండు చేప లోడు పెడతా ఉంటారు చంద్ర గారు. నాకు చంద్ర గారే లోడు పెట్టారండి. నేను 4 నెలల క్రితం లారీ కొన్నాను. ఫోన్ చేస్తే నాకు లోడు ఉందరా ఇస్తాను, ఎండు చేపలు తోలుకోమని అన్నారు. అప్పటి నుంచి నేను వచ్చాను చంద్ర గారి దగ్గరికి. ఆయనే నాకు మంచి చెడ్డ ఆలోచించి నాకు లోడు పెట్టే విధానం చేశారు. నాకు డబ్బులు కావాలన్నా మాకు చాన్ భాషా గారు అని విజయవాడలో ఉన్నారండి. ఆయన నాకు హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేయటం వల్ల నేను 4 టిప్పులు తోలగలిగాను. ఎండు చేప తోలాలంటే పెట్టుబడి కావాలి. మళ్ళీ అట్నుంచి తిరుపురా నుంచి రబ్బర్ వేసుకుని రావాలంటే మరి 30-40 వేల రూపాయలు పెట్టుబడి కావాలి. ఈ పెట్టుబడి విధానంలో ఈ భాషా గారు నాకు బాగా హెల్ప్ చేశారండి. నా అన్నదమ్ములో చేయకపోయినా కూడా భాషా గారు నాకు దేవుళ్ళలాగా ఆదుకున్నారు. అందుకనే 5 టిప్పులు వేసాను. ఇది 4 టిప్పులు వేసారండి. ఇది 5వ టిప్పు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతానికి చేప అయితే లేదండి. ఈ చేప రావట్లేదు, ఆగిపోయింది. చూడండి, బెడ్లన్నీ ఖాళీ అయిపోయినాయి. ఈ 2 బెడ్లోనే చేప ఉంది, ఆ బెడ్డున్నరలోనే చేప ఉంది. ఇంకా చేప లేదు. రోజుకి 10 టన్నులు 8 టన్నులు వచ్చే సరుకు 2 టన్నులు అలా వస్తుందండి. మొత్తం బెడ్లన్నీ ఖాళీ అయిపోయినాయి. చేప అయితే ఇప్పుడు లేదు. మరి నేను ఇది 5వ టిప్పు, లాస్ట్ టిప్ అండి. ఇది వేసుకున్న తర్వాత సో నేను మళ్ళీ ఆంధ్రాలోనే చేపలు తోలుకోవాలి, లేదా వీళ్ళు తోలుకోవాలి. ఇదే మంగళూరు రావడానికి లాస్ట్ టిప్. నేను మళ్ళీ వచ్చే సంవత్సరం 9వ నెలలో మళ్ళీ చంద్ర గారు మళ్ళీ ఫోన్ చేస్తే వస్తాను. నాకు చంద్ర గారు అంటే, నేను లోగడ లారీ కొన్నాను, అప్పుడు ఆయనే పెట్టారు. ఇప్పుడు కూడా ఆయనే పిలిచి నాకు లోడ్ ఇచ్చారు. బ్రోకర్ ఆఫీసులు ఉంటాయి, చేపలు తోలుకోవచ్చు. కానీ చంద్ర గారు దారులు ఏమైనా కావాలన్నా చేయాలన్నా డబ్బు పరంగా కానీ టైర్ల పరంగా కానీ ఏ బంకులో ఆయిల్ బాగుంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఈ రూట్ వెళ్తే ఆ రూట్లోకి, ఆ రూట్ వెళ్తే ఈ రూట్లో కానీ రూట్లు కూడా చెప్తారు ఆయన. గుజరాత్లో రూట్లు తెలవని చాలామంది ఉంటారు. ఆయన ఫోన్ చేస్తే మొత్తం ఎవరు చెప్తారు. ఆయన అయితే 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. ఈ రోజు వరకు ఏ తేడా లేదు, శుభ్రంగా ఉంటున్నారు, మంచి మనిషి. ఎవరైనా లారీ కొత్తగా కొంటే చంద్ర గారిని హెల్పింగ్ అడిగి పెట్టుకోవచ్చు, తోలుకోవచ్చు అండి. చంద్ర గారు చాలా మంచి మనిషి, చాలా లైక్యతగా ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్గా చాలా బాగుంటారు. వయసుకు తగ్గట్టు కాదు, వయసు చిన్నవాళ్ళతోనే పెద్దవాళ్ళతోనే చాలా యాక్టివ్గా మాట్లాడతారు, చాలా బాగుంటారు. అతను సొంత లారీ లేకపోయినా వేరే లారీతో డ్రైవింగ్ చేస్తా ఆయన కూడా లారీలోళ్ళు తోలుతున్నారండి, చేపలు తోలుతున్నారు. మంచి వ్యక్తి. రెండోది ఏంటంటే, ఏ రకమైన హెల్ప్ కావాలని చేయగలుగుతారు. మీరు ఎవరైనా సరే వర్కర్గా లారీ కొంటే అతను సంప్రదించుకోండి, అతను సాయం చేసే వరకు చేస్తారు. ఎంత చేయాలంటే అంత చేస్తారు. ఈ పచ్చాప అండి, ఇది వచ్చింది ఉప్పులో నానేశారు. ఇది 2 రోజులు నానేస్తారు. 3వ రోజు నాడు వాళ్ళు దీన్ని బాగు చేసి ఎండబెడతారు. ఈ చేప రావటం లేదు కాబట్టి ఇలా అయిపోయింది. ఎక్కడ తగ్గిపోతున్నాయి సరుకులు. చూడండి, ఆ బెడ్ల మీద అసలు చేపే లేదు, ఫుల్గా ఉండేది. చేప రావట్లేదు, అయిపోయింది, సీజన్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సీజన్ 9వ నెలలో మళ్ళీ సీజన్ అని ఏర్పడుద్ది. ఇంకప్పుడు రావటం మేము. ఇదండి నా లారీ. నేను మళ్ళీ 9వ నెలలో ఇదే ప్లేస్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ వీడియో తీసి చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ 2వ వీడియోలో కలుద్దాం. లారీ డ్రైవర్లందరికీ, ఓనర్లందరికీ నా శుభాకాంక్షలు అండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కష్టపడేవాడికి ఫలితం తగ్గుద్దండి, కష్టపడని వాడికి ఫలితం తగ్గదు. ఇబ్బందులు అందరికీ ఉంటాయి. చూసి మంచిగా చేసుకుంటూనే ఉందండి. ఏదైనా కానీ దేవుడి సహారం లేనిదే ఏ పని అవ్వదు. దేవుడు కూడా సంప్రదించుకుంటూ ఉండాలి. మనసులో దేవుడు కనబడతాడా? కనబడ్డు కదా. మనసులో ఉన్నది దేవుడు. ఇదండి, కొత్తగా బోటు కడుతున్నారు వీళ్ళు, పూజ చేశారు. ఈ పూజకి ఈ బోటు పూజ చేశారు. మా మంచి రోజని ఈ రకంగా పూజ చేస్తారంటే, బోట్లకి పూజ ఈ రకంగా చేస్తారంట. పూజ చేసి బోటు తయారు చేస్తున్నారు. ఇదండి, పల్లికారులందరికీ తెలుసు, పడవ ప్రయాణం చేసే వాళ్ళందరికీ తెలుసు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అది 2వ వీడియోలో కలుద్దాం. జై చంద్ర, జై చంద్ర. చందనారెడ్డి, కడప డిస్టిక్.
మళ్ళీ రెండో వీడియోలో కలుద్దామండి.